డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కోసారి నేను వెబ్ పేజ్ డైనమిక్గా క్రియేట్ చేయాలి. మనం వెబ్ పేజ్ చేయాలి, మనం ఏం చేస్తాం, ఫైల్ ఓపెన్ చేస్తాం, టైప్ చేస్తాం కోడ్ అంతా. సో ఫైల్ ఓపెన్ చేసి టైప్ చేయాలి, బట్ ఫైల్ ఓపెన్ చేయకుండా నేను పేజ్ క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం యూజ్ చేసేది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అసలు ఈ డాక్యుమెంట్ ఎలా ఫ్రేమ్ అవుతుంది, ఎలా రీడ్ చేస్తాము అది తెలుసుకుంటే దెన్ వీ కెన్ రైట్ కోడ్. ఓకే, సో మనకి బ్రౌజర్లో కనిపించాలంటే ఏదైనా మనం బాడీలో కదా రాసేది. సో అందుకని ఫస్ట్ మనకి బాడీ ఎలిమెంట్ కావాలి. ఆ బాడీ ఎలిమెంట్లో డేటా రాయాలి, మన బాడీలో టైప్ చేసేది. అయితే నేను ప్రోగ్రామేటిక్గా చేయాలి దాన్ని. అయితే మనం టైప్ చేసేదాన్ని ట్యాగ్స్ అట్రిబ్యూట్సే కదా. అయితే ఆ రెండింటి మధ్యలో టెక్స్ట్, లేదంటే మళ్ళీ HTML, అంటే ఇన్నర్ HTML అనమాట. ఓకే, సో ట్యాగ్స్, అట్రిబ్యూట్స్, టెక్స్ట్, ఆ మూడే ఉండేది ఎక్కడ, బాడీ ట్యాగ్లో. సో ఫస్ట్ నేను బాడీ ట్యాగ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ ఎలిమెంట్ attribute డామ్లో ఎలిమెంట్స్ని ఏమంటారంటే నోడ్ అంటారు. ఎలిమెంట్స్ని నోడ్స్ అంటారు. అట్రిబ్యూట్స్. టెక్స్ట్ ఉంటుంది కదా, ఏదైనా కానీ ట్యాగ్స్ లేకుండా ఏమన్నా సరే, వితౌట్ ట్యాగ్స్ ఏదన్నా దాన్ని ఏమంటారు, టెక్స్ట్ అంటారు. టెక్స్ట్ని ఏమంటారంటే టెక్స్ట్ నోడ్ అంటారు. టెక్స్ట్ని టెక్స్ట్ నోడ్. సో ప్రతి ఎలిమెంట్ లోపల మళ్ళీ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అంటే ట్యాగ్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి కదా. సో అంటే ఇన్నర్ ట్యాగ్స్ ఏమంటారంటే చైల్డ్ ఎలిమెంట్స్ అంటారు, అంటే చైల్డ్ నోడ్స్. చైల్డ్ నోడ్ అంటే సో అది దేంట్లో అయితే ఉందో అది దాని పేరెంట్ అవుతుంది కదా. సో దీని పేరెంట్ తేవాలంటే పేరెంట్ ట్యాగ్స్ కావాలంటే నథింగ్ బట్ outer tags. పేరెంట్ నోడ్ అంటారు. ఓకే, సో ఎక్కడైతే ట్యాగ్ ఉంటుందో దాన్ని నోడ్ అంటారు. సో ఇప్పుడు ఈ DOM ఎలిమెంట్ HTML పేజ్లో ఫస్ట్ ఈ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. సో డేటా ఏం లేదు. సపోజ్ ఇప్పుడు ఇందులో నాకు మెనూ బార్ యాడ్ చేయాలి. నాకు మెనూ బార్ కావాలనుకోండి డైనమిక్గా, ఫస్ట్ స్టాటిక్గా ఎలా ఉందో చూసుకోవాలి. యాడ్స్ ఉన్నాయి.
సపోజ్ ఈ నెంబర్ బూస్ట్రాప్ కావాలి కాబట్టి అవి యాడ్ చేసుకుంటాం. బాడీ లోపల బాడీలో పేస్ట్ చేస్తాం. సో అది బ్రౌజర్లో రన్ చేస్తే మెనూ బార్ వచ్చింది. ఇదేంటి మీరు కోడ్ రాశారు, HTML కోడ్ ఎక్కడ రాశారు? సో నాకు ఇలా రాయకూడదు, బాడీలో ఏముండకూడదు, కానీ రన్ చేస్తే రావాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని డిజైన్ చేయాలి. నేను డిజైన్ చేయాలంటే అబ్జర్వ్ చేయండి, ఇది ఒక ఎలిమెంట్ కదా, మిగతా దీని లోపల కదా ఉంది, అంటే ఇవన్నీ చిల్డ్రన్ కదా. చిల్డ్రన్ ఉండాలంటే ఫస్ట్ పేరెంట్ ఉండాలిగా. ఆర్డర్లో షిఫ్ట్ ట్యాబ్ మొత్తం ఒక లైన్లోకి వచ్చాయి. ఇది టిప్, ఇది నేవ్, ఇవన్నీ నేవ్ లోపల, ఈవెల్ లోపల ఇవి ఉన్నాయి. సో ఈవెల్ చిల్డ్రన్ LI, మళ్ళీ LI చిల్డ్రన్ ఏ ట్యాగ్. దేవునికి వీళ్ళందరూ చిల్డ్రన్. ఓకే, సో ఇక్కడ పేరెంట్షియల్ రిలేషన్ వచ్చేసి nav ట్యాగ్ క్రియేట్ చేయాలి కదా నేను. సో ఫర్ క్రియేటింగ్ nodes, క్రియేట్ నోడ్, ఇది కూడా వాళ్ళు నాకు పేజ్ ఓపెన్ అవ్వగానే కదా, అంటే పేజ్ లోడ్ అవ్వగానే. సో నేను ఈవెంట్ రాస్తున్నాను పేజ్ లోడ్ అయితే. స్క్రిప్ట్ రాయాలి కదా, స్క్రిప్ట్ యాడ్ ఈవెంట్ లిజన్లో లోడ్ అయితే లోడ్ సమ్ ఫంక్షన్ డిస్ప్లే అని రాస్తుంది. సో డిస్ప్లే ఫంక్షన్ చేయాలి. సో డిస్ప్లేకి ఫంక్షన్ రాస్తుంది. ఫంక్షన్ డిస్ప్లే. సో పేజ్ లోడ్ అవ్వగానే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫస్ట్ నేను బాడీ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో బాడీ వస్తుందో చూడండి,
body is equal to document of body. ఇది వస్తుంది తర్వాత చెక్ చేసుకోవడానికి console dot log of video స్పెక్ చేసి కన్సోల్ చూస్తున్నాను. రీలోడ్ చేస్తాను. బాడీ ట్యాగ్ వచ్చింది. సో ఈ బాడీ ట్యాగ్ లోపలికి నేను రాయాల్సింది సో ఈ బాడీ ట్యాగ్ లోపల ట్యాగ్లు రాయాలి. ట్యాగ్లు రాయాలంటే ముందు ట్యాగ్ ఉండాలి కదా. సో ఫస్ట్ ట్యాగ్ క్రియేట్ చేయాలి. ఏం ట్యాగ్ కావాలి నాకు? nav ట్యాగ్ కావాలి ఫస్ట్. సో nav ట్యాగ్ కావాలి కాబట్టి where nav tag is equal to ఇప్పుడు nav tag క్రియేట్ చేయాలి. సో ఫర్ క్రియేటింగ్ ఎలిమెంట్ we have document of create element. ట్యాగ్ నేమ్ ఇస్తుంది. ఏ ట్యాగ్ కావాలంటే ఆ ట్యాగ్. నాకు కావాల్సిన nav కదా, nav జస్ట్ ట్యాగ్ నేమ్ ఎలిమెంట్ అని ఇదే చెప్తుంది కాబట్టి లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇవ్వక్కర్లేదు. మనకు ట్యాగ్ అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ పెడతాం కదా, నేను క్లియర్గా చెప్తున్నా ఎలిమెంట్ అని కాబట్టి ఇవ్వక్కర్లేదు, అదే యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు nav ట్యాగ్ క్రియేట్ అయిపోయింది. nav ట్యాగ్కి నెక్స్ట్ ఏమైనా యాట్రిబ్యూట్ చూసుకోవాలి. సో ఇది nav ట్యాగ్. యాట్రిబ్యూట్స్ ఏమున్నాయి? క్లాస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను యాట్రిబ్యూట్ క్రియేట్ చేయాలి. సో ఫర్ క్రియేటింగ్ యాట్రిబ్యూట్ వీ హ్యావ్ సెట్ యాట్రిబ్యూట్. ఈ ఎలిమెంట్ కింద చేయాల్సింది యాట్రిబ్యూట్. సో nav tag డాట్ సెట్ యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ యాడ్ చేయాలంటే సెట్ యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ అంటే మనకి ఏముంటుంది? యాట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అంటే రెండు ఉంటాయి. సో ఫస్ట్ పారామీటర్లో యాట్రిబ్యూట్ నేమ్, సెకండ్ పారామీటర్లో దాని వాల్యూ. సో నాకు యాట్రిబ్యూట్ నేమ్ ఏం కావాలి? క్లాస్ కావాలి. వాల్యూ ఇది కావాలి. సో ఇది మొత్తం కాపీ చేసుకొని వాల్యూలో పెట్టేసేయండి. యాట్రిబ్యూట్ ఏంటి? క్లాస్. సో సెట్ యాట్రిబ్యూట్ సింటాక్స్ ఏంటంటే సెట్ యాట్రిబ్యూట్ ఆఫ్ యాట్రిబ్యూట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో ఇప్పుడు nav ట్యాగ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ nav ట్యాగ్కి చిల్డ్రన్ ఉండాలి కదా. చిల్డ్రన్ ఎవరెవరు ఉన్నారు? ఏ ట్యాగ్, యువల్ ట్యాగ్ ఇద్దరే కదా. సో రెండు ట్యాగులు క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏ ట్యాగ్, యువల్ ట్యాగ్ ఇప్పుడే క్రియేట్ చేస్తాం. ఏ ట్యాగ్ యువల్ ట్యాగ్ యువల్ యువల్. సో యువల్కి క్లాస్ యాట్రిబ్యూట్స్ ఏమి ఉన్నాయి? ఏకి రెండు ఉన్నాయి, హెచ్డిఎఫ్ ఒకటి, క్లాస్ ఒకటి. సో రెండు యాట్రిబ్యూట్లు రాయాలి ఏకి. సో సెట్ యాట్రిబ్యూట్ని కాపీ పేస్ట్ చేసుకొని ఏ ట్యాగ్కి క్లాస్ ఒకటి, క్లాస్ ఏముంది? నావ్బార్, నావ్బార్ బ్రాండ్. ఇప్పుడు హెచ్డిఎఫ్ కదా.
హెచ్ఎఫ్లో ఏముంది హ్యాష్ హ్యాష్. సో నేను ఎలిమెంట్ మాటలు క్రియేట్ చేస్తున్నాను, దాని లోపలికి ఇంకా వెళ్ళలేదు. ఫస్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో యాంకర్ ట్యాగ్ లోపలికి ఇంకా వెళ్ళలేదు. నెక్స్ట్ యూఎల్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను. యూఎల్ ట్యాగ్ క్రియేట్ అయిపోయింది. దానికి యాట్రిబ్యూట్స్ ఏమి ఉన్నాయి, నెవర్ నెవర్ అనే యాట్రిబ్యూట్. యూఎల్ ట్యాగ్ క్లాసే కదా, క్లాస్ ఈక్వల్ టు నెవర్. క్లాస్ నెవర్. ఓకే. సో ఇప్పుడు ఎలిమెంట్స్ క్రియేట్ అయిపోయింది, పేరెంట్ అయిపోయింది, ఆ పేరెంట్ కన్నా 2 చైల్డ్ అయిపోయి. ఫస్ట్ వీళ్ళని యాడ్ చేద్దాం, తర్వాత లోపలికి వెళ్దాం. సో ఇప్పుడు ఈ నావ్ ట్యాగ్ లోపల కదా యాంకర్ ట్యాగ్ ఉండాలి, అంటే ఈ నావ్ ట్యాగ్ చిల్డ్రనేగా ఇది. ఓకే, మీకు ఫైల్స్ కాన్సెప్ట్స్ ఐడియా ఉంది. అపెండ్, ప్రిపెండ్. అపెండ్ అంటే ఏంటి మీనింగ్, చివర్లో యాడ్ చేయడం. ప్రిపెండ్ అంటే ముందుగా యాడ్ చేయడం. ఓకే, ఒక ప్లేస్ తీసుకున్నామంటే ఆ ప్లేస్లో లాస్ట్లో యాడ్ చేస్తే అపెండ్ అవుతుంది, ప్లేస్ ఫస్ట్లో యాడ్ చేస్తే ప్రిపెండ్ అవుతుంది. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే అన్ని అపెండ్ యూజ్ చేసుకుంటున్నాను, అంటే ప్రతి ట్యాగ్కి లోపల యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నావ్ ట్యాగ్ లోపల కదా ఉండాల్సింది, నావ్ ట్యాగ్ చిల్డ్రన్ ఏ ఉండాలి, యూఎల్ ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నావ్ ట్యాగ్ దాంట్లో చిల్డ్రన్ పెట్టాలి. సో అపెండ్ చైల్డ్ ఆఫ్ సింటాక్స్ చూడండి, నేను చెప్తాను. న్యూ చైల్డ్. సో నాకు ఎవరు కావాలి, యాంకర్ ట్యాగ్ కావాలి. ఫస్ట్ యాంకర్ ట్యాగ్ ఏ ట్యాగ్, యాంకర్ ట్యాగ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటి, యూఎల్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్ తర్వాత యూఎల్ రావాలి కాబట్టి దీని తర్వాత అపెండ్ చేస్తాం. సో 2 ట్యాగ్స్ నావర్లోకి వచ్చేసాయి. అసలు ఈ నావ్ ఎక్కడ ఉంది, బాడీలో కదా. సో బాడీ చిల్డ్రన్ కదా ఇది. సో బాడీ డాట్ అపెండ్ చేయండి. నావ్ ట్యాగ్ కాసేపు ఇది లోపల తీసేస్తున్నాను. బాడీలో ఏం లేదు. ఇప్పుడు బ్రౌజర్ రన్ చేస్తుంది. ఒకసారి బాడీ ట్యాగ్ నావ్ యాడ్ చేసి ఎక్స్పాండ్ చేస్తే నావ్లో యాంకర్ ట్యాగ్, యూఎల్ ట్యాగ్. సో డైనమిక్గా వచ్చేసాయి కదా. సో ఇంకా ఉన్నాయి కదా నాకు చేయాల్సినవి. సో నెక్స్ట్ ఇక్కడ లోగో యాడ్ చేయాలి కదా యాంకర్ ట్యాగ్కి. ఎక్కడ దేనికి, నావ్ ట్యాగ్, ఏ ట్యాగ్, యూఎల్ ట్యాగ్. చేసుకోదు, మనమే ఇచ్చింది. మనం ఇచ్చాం, ఇది మొత్తం ఇచ్చాం, అబ్జర్వ్ చేయలేదేమో.
మీరు ఇక్కడ చూసుంటారు. ఇప్పుడు నాకు యాంకర్ ట్యాగ్ కావాలి. యాంకర్ ట్యాగ్ దీనికి లోగో రావాలి కదా. ఈ లోగో అనేది జస్ట్ టెక్స్టే కదా, దాని ట్యాగ్స్ ఏం లేవు కదా. సో ఇప్పుడు ఈ లోగో అనే పేరుతో ఒక నోడ్ క్రియేట్ చేద్దాం. సో దీన్ని టెక్స్ట్ నోడ్ అంటారు. ఫస్ట్ logo text is equal to document dot create text node. ఇందులో మనం ఏదైతే రాస్తామో అది వచ్చేస్తుంది. అప్పుడు లోగో అని రావాలి కదా, లోగో. సో ఇది ఇందులో స్టోర్ అయి ఉంటుంది. దీన్ని యాడ్ చేయాలి. ఎవరికి యాంకర్ ట్యాగ్ కదా, యాంకర్ ట్యాగ్ లోపల కదా, లోపల దాన్ని చిల్డ్రన్ కదా. సో యాంకర్ ట్యాగ్ ఏ ట్యాగ్ ఇది సెట్ అట్రిబ్యూట్ తర్వాత చిల్డ్రన్ యాడ్ చేయాలి. ఏ ట్యాగ్ డాట్ అపెండ్ చైల్డ్ లోగో టెక్స్ట్. ఎక్స్పాండ్ చేస్తే రెడీ. అలానే నాకు ఇప్పుడు ఈమెయిల్ కావాలి. ఇప్పుడు ఈమెయిల్కి చిల్డ్రన్ ఉన్నారు కదా, ఎవరు ఎల్ఐ ట్యాగ్ ఉంది. ఇప్పుడు నేను ఎల్ఐ ట్యాగ్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ LI tag equal to document dot create element of LI tag కావాలి. అలానే LI tag కూడా క్లాస్ యాడ్ చేయాలి కదా, ఆర్డర్లో చేయాలి. ఇవే తర్వాత LI tag dot set attribute of class equal to nav item. అన్ని nav ఐటమ్సే కదా. 1 2 థర్డ్ దానికి డ్రాప్ డౌన్ ఉండాలి. సో ఇప్పుడు నేను 2 టైమ్స్ ఇది, థర్డ్ టైం డ్రాప్ డౌన్ కావాలి. సో దానికి ఏం చేస్తానంటే LI ట్యాగ్ క్రియేట్ చేసేది ఇక్కడ కట్ చేసేసి where I equal to 1, I less than 3 కదా నాకు కావాల్సింది. I less than or equal to 3 అంటే 3 దాకా రావాలి. I ప్లస్ ప్లస్. ప్రతిసారి నేను ఏం చేయాలి, క్రియేట్ చేయాలి, మళ్ళీ యాట్రిబ్యూట్ సెట్ చేయాలి. ఎప్పటిదాకా యాట్రిబ్యూట్ సెట్ చేయాలి, ఈ 5 కనుక 3 అయితే సెట్ చేయకూడదు, వేరేది కావాలి కదా నాకు. ఈ 5 ఈజ్ ఈక్వల్ టు 3 అయితే నాకు వేరేది కావాలి, అదర్వైజ్ నార్మల్ కావాలి. సెట్ యాట్రిబ్యూట్ ఎక్కడ ఉంది, సో దీన్ని ఇక్కడ కట్ చేసేసి ఇదొక కేసు, ఇదొక కేసు. 3 అవ్వకపోతే నాకు nav ఐటమే రావాలి.
ఫస్ట్ది nav ఐటమ్, సెకండ్ది nav ఐటమ్, థర్డ్ది వస్తే మాత్రం ఇది యాడ్ అవ్వాలి ఎక్స్ట్రాగా. ఎప్పుడైతే i వాల్యూ 3 అయిందో nav ఐటమ్ స్పేస్ ఇది రావాలి. సో ఎవ్రీ టైం ఎలిమెంట్లు క్రియేట్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా ఎలిమెంట్ క్రియేట్ అవ్వగానే వెంటనే దాని పేరెంట్కి యాడ్ చేసేయాలి, చేయకపోతే ఒకేసారి యాడ్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీని పేరెంట్ ఎవరు యూఎల్ కదా, యూఎల్ ట్యాగ్లో అపెండ్ చేయాలి కదా. సో యూఎల్ ట్యాగ్కి సో ఎలిమెంట్ క్రియేట్ చేసి యాట్రిబ్యూట్ సెట్ చేసేసి యాడ్ చేయాలి. యూఎల్ ట్యాగ్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ li ట్యాగ్. అలానే ఇక్కడ కూడా li ట్యాగ్ యాడ్ చేసేయాలి ఈవెల్కి. నెక్స్ట్ ఎల్ఐలో అయిపోయింది. సో థర్డ్ దాన్ని వదిలేసేయండి. ఎవ్రీ ఎల్ఐలో నేను మళ్ళీ యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేయాలి కదా. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్రియేట్ చేసిన యాంకర్ ట్యాగ్ పై యాంకర్ ట్యాగ్ సేమ్లా ఉన్నాయి కదా. అంటే ఇక్కడ క్లాస్ యాట్రిబ్యూట్ ఉంది, ఇక్కడ క్లాస్ యాట్రిబ్యూట్ ఉంది, ఇక్కడ హెచ్ఎఫ్ ఉంది, ఇక్కడ హెచ్ఎఫ్ ఉంది. అదే డిఫరెన్స్ ఏంటి, యాట్రిబ్యూట్ వాల్యూ చేంజ్ అవుతాయి అంతే. ట్యాగ్ అయితే అదే కదా, సో అదే ట్యాగ్ వాడుతున్నాను. సో ఏ ట్యాగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి యాట్రిబ్యూట్ సెట్ చేసిన తర్వాత li ట్యాగ్ కదా యాడ్ చేయాల్సింది. li ట్యాగ్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ ఏ ట్యాగ్ యాడ్ చేయాలి. అయితే ఈ ఏ ట్యాగ్ యాడ్ చేసే ముందు ఏం చేయాలి, ఏ ట్యాగ్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేయాలి. ఏ ట్యాగ్ ఏమన్నది, క్లాస్ ఉండాలి, హెచ్ఎఫ్ ఉండాలి. క్లాస్ హెచ్ఎఫ్ ఆల్రెడీ ఇక్కడ రాసినట్టున్నాం. ఈ రెండు కాపీ చేసుకోండి. రిస్క్ ఎందుకు అది ఇది చేయమవుద్ది అనుకుంటే ఇది మళ్ళీ రాయండి. క్రియేట్ ట్యాగ్ li ట్యాగ్ తర్వాత యాట్రిబ్యూట్ సెట్ చేసిన తర్వాత యాంకర్ ట్యాగ్ కావాలి. సో యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేసి దానికి సెట్ యాట్రిబ్యూట్ ఆఫ్ ఒకటి ఇప్పుడు క్లాస్ ఏంటి, ఇక్కడ nav లింక్ కదా, నెక్స్ట్ దీనికి టెక్స్ట్ నోడ్ కూడా ఉందిగా, లింక్ 1 అని క్రియేట్ టెక్స్ట్ నోడ్. ట్యాగ్ యాట్రిబ్యూట్ తర్వాత టెక్స్ట్ నోడ్ క్రియేట్ చేయాలి, ఈ టెక్స్ట్ నోడ్ యాడ్ చేయాలి. ఏ ట్యాగ్ డాట్ అపెండ్ చైల్డ్ లోగో టెక్స్ట్. అయితే ఈ టెక్స్ట్ నాకు ఎలా ఉండాలి, లోగో కాదు కదా, లింక్ 1 లింక్ 2 అలా ఉండాలి. ఈ 1 2 3 ఆల్రెడీ నాకు ఐ వాల్యూ నుంచి వస్తున్నాయి కదా. సో ఇక్కడ లింక్ స్పేస్ 1 రావాలి. నేను ఏం చేస్తానంటే ప్లస్ ఐ రాస్తాను. సో 1 నుంచి అక్కడ యాడ్ అయిపోయింది. సో ఈ లోగో టెక్స్ట్ని యాంకర్ ట్యాగ్ యాడ్ చేసి ఫైనల్గా యాంకర్ ట్యాగ్ని ఇందులో పెట్టేస్తాను. ఈ ప్రాసెస్ రెండింటికి చేయాలి కదా, అందుకని ఏం చేస్తానంటే దీన్ని కట్ చేసి బయట రాస్తాను. అలా రెండింటికి చేయాలి కదా, 2 టైమ్స్ రాయకుండా ఇఫ్లో రాయాలి, ఎస్లో రాయాలి.
రెండింటిలో ఇది ఒకటే రాసేది. సో ఏ ట్యాగ్ పైన క్రియేట్ చేసేసి ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఏ యాడ్ చేస్తే ఎక్కడన్నా చేయాలి లేదా ఎక్కడన్నా చేయాలి. ఈ కేసు దీనికోసం రాసుకున్నాం, క్లాస్ కోసం. లాస్ట్ దానికి LI చేంజ్ ఉంది కదా యాంకర్ ట్యాగ్. ఓకే, ఫస్ట్ అలా రాద్దాం, తర్వాత చూద్దాం. ఫస్ట్ కేసు సెకండ్ కేసు అయితే ఇలా రావాలి. థర్డ్ కేసు వదిలేసేయండి, ఇప్పుడే రాయద్దు. థర్డ్ కేసుకి వదిలేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు కేసు 3 ఇది కదా, కేసు 3కి యాంకర్ ట్యాగ్ యాడ్ చేయట్లా. ఫస్ట్ అటు చూద్దాం. సో నాకు యూఎల్ లోపల LIలు ఉన్నాయి కాబట్టి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి కోడ్ రిపీట్ అవ్వకుండా లూప్ రాసుకుంటున్నాను. సో ఎన్ని కావాలి నాకు? 3 కావాలి. 3లో 2కి ఏమో స్ట్రక్చర్ సేమ్గా ఉంది, ఒకదాని డిఫరెంట్గా ఉంది. అందుకని ఏది డిఫరెంట్ ఉందో దాన్ని సపరేట్ పెట్టుకొని మిగతా వాటికి అన్నిటికీ అదే రాసేస్తున్నాను. అయితే నాకు ఏడేం కావాలంటే LI ట్యాగ్ కావాలి. సో అందుకని LI ట్యాగ్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. LI ట్యాగ్ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు LI ట్యాగ్కి యాట్రిబ్యూట్స్ ఉంటాయి కదా. సో LI ట్యాగ్కి 3 అయినప్పుడు ఈ యాట్రిబ్యూట్ కావాలి, రిమైనింగ్ టైంలో ఈ యాట్రిబ్యూట్ కావాలి. సో యాట్రిబ్యూట్స్ యాడ్ అయిపోయాయి. యాట్రిబ్యూట్స్ యాడ్ అయిన తర్వాత దాని చిల్డ్కి వెళ్ళాలి. దాని చిల్డ్రన్ ఎవరు? యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్ కాబట్టి దాన్ని కూడా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుని ఆ యాంకర్ ట్యాగ్ ఏవైతే క్లాసులు కావాలో ఆ క్లాసులు రాసుకున్నాం. యాట్రిబ్యూట్స్, క్లాస్ యాట్రిబ్యూట్, హెచ్ఎఫ్ యాట్రిబ్యూట్. సో అందులో టెక్స్ట్ యాడ్ చేయాలి కాబట్టి టెక్స్ట్ నోడ్ క్రియేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ యాంకర్ ట్యాగ్లో టెక్స్ట్ రాయాలి. సో యాంకర్ ట్యాగ్లోకి టెక్స్ట్ రాసాను. ఫైనల్గా ఈ యాంకర్ ట్యాగ్ నేను LIకి యాడ్ చేయాలి. సో ఇక్కడ LI ట్యాగ్ యాడ్ చేస్తాను. సో LI ట్యాగ్ యాడ్ చేసేది రెండింటికి ఇదే సింటాక్స్ కదా. సో దీన్ని ఏం చేస్తారంటే ఈ రెండు కట్ చేసి బయట, ఎందుకంటే నాకు యాట్రిబ్యూట్ ఒకటే కదా డిఫరెంట్గా ఉండేది. సో ఐవాల్యూ 3 అయితే ఈ క్లాస్ యాడ్ అవ్వాలి, రిమైనింగ్ క్లాస్లో ఈ క్లాస్ ఈ యాట్రిబ్యూట్ యాడ్ అవ్వాలి. ఫైనల్గా ఆ యాంకర్ ట్యాగ్ చిల్డ్రన్ని దీనికి యాడ్ చేసుకోవాలి. ఈ వచ్చిన LI ట్యాగ్ని యూఎల్కి యాడ్ చేసుకోవాలి. రీలోడ్ చేస్తాం. సో ఎర్రర్స్ ఏమి లేవు కన్సోల్లో. nav ట్యాగ్, navలో యాంకర్ UL. సో UL లోపల వేరియబుల్స్ ఏమైంది కదా, అందుకని అది చేస్తుంది. ఈ యాంకర్ ట్యాగ్ ముందే యాడ్ చేయాలి. ఇప్పుడు ఏ ట్యాగ్ ఇక్కడ యాడ్ చేస్తున్నారు కదా nav ట్యాగ్, బట్ ఏ ట్యాగ్ అప్డేట్ అయిపోయింది కదా ఫర్ లూప్ తర్వాత. ఫర్ లూప్ తర్వాత అప్డేట్ అవుతుంది కదా. సో లాస్ట్లో ఏదైనా కానీ అప్డేట్ ఉంటుంది అనమాట. ఓకే, అందుకని మనం ఏం చేస్తామంటే వీటిని వేర్గా రాయకుండా ఇక్కడ యాంకర్ ట్యాగ్ని వేర్ కాకుండా లెట్ వాడతాం. లెట్ వేర్ అయితే ఏమవుతుందంటే గ్లోబల్, అది నువ్వు ఏ బ్రేస్ లోపల రాసినా కానీ బ్రేస్ బయట కూడా వర్క్ అవుతుంది. అదే లెట్ రాశారనుకోండి ఓన్లీ ఆ బ్రేసెస్ వరకే వర్క్ అయ్యేది, బయట వర్క్ అవ్వదు. సో లెట్ ఏ ట్యాగ్. సో ఈ బ్రేస్ ఇక్కడ ఈ బ్రేస్ లోపల నేను లెట్ పెట్టింది ఈ బ్రేస్ ఎండింగ్ వరకు.
ఇంతవరకే పనిచేస్తుంది, బయట వర్కౌట్ అవ్వదు. లోగో ఇందులో మాత్రం లింక్ 1 లింక్ 2 యాడ్ అవుతుంది. మనకు వచ్చిన ఇదే కదా. తర్వాత డ్రాప్ డౌన్ రావాలి. సో ఈ డ్రాప్ డౌన్కి నెక్స్ట్ అది రాసుకోవాలి. దీని తర్వాత ఏముంది, ఈ డ్రాప్ డౌన్. సో థర్డ్లో మాత్రం కేసు డిఫరెంట్గా ఉంటుంది. అందుకని థర్డ్ దాంట్లో ఏం చేస్తామంటే ఈ ఎల్ఐని సపరేట్గా రాస్తాం. థర్డ్ దాంట్లో ఎల్ఐకి ఇవి రావాలి కదా, క్లాస్ nav లింక్ డ్రాప్ డౌన్ టాగుల్ రావాలి. సో ఇక్కడ క్లాస్ ఇక్కడ రాసేస్తున్నాం కదా, బట్ నాకు డిఫరెంట్గా ఉంది కదా. డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ రాయకుండా లూప్ కండిషన్లో రాసుకుంటాను. హెచ్ఎఫ్ అయితే కామన్ కదా అన్నిటికీ. హెచ్ఎఫ్ ఆల్రెడీ హ్యాష్ ఉంటుంది. హెచ్ఎఫ్ కామన్ కాబట్టి పైన పెట్టేసాను. ఇది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి లూప్లో పెడతాను. ఇక్కడే ప్రాబ్లం లేదు, ఓన్లీ థర్డ్ కేసులోనే. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ పెట్టేసాను. థర్డ్ ప్లేస్లో మాత్రం థర్డ్ కేసులో యాట్రిబ్యూట్ ఎలా ఉండాలి, ఈ క్లాస్ ఉండాలి. షుడ్ బి లైక్ దిస్. ఇంకా ఎక్స్ట్రా ఒక యాట్రిబ్యూట్ ఉంది, ఐడి యాట్రిబ్యూట్ అండ్ డేటా టాగుల్ యాట్రిబ్యూట్ రెండు. సో ఐడి యాట్రిబ్యూట్ రాయాలి. set attribute of id కామా ఐడిలో ఏముండాలి, నెట్వర్క్లో. నెక్స్ట్ ఇంకొక యాట్రిబ్యూట్ ఉంది కదా, డేటా టాగుల్. ఈక్వల్ డ్రాప్ డౌన్. సో యాంకర్ ట్యాగ్ అయిపోయింది. ఓకే, సి ఎల్ఐ లోపల యాంకర్ ట్యాగ్ రాయడం అయిపోయింది. బట్ యాంకర్ ట్యాగ్తో పాటు ఇంకో ట్యాగ్ ఉంది మళ్ళీ. ఏ ట్యాగ్, డివ్ ట్యాగ్ ఉంది. సో ఇప్పుడు దీన్ని క్రియేట్ చేయాలి. ఇది ఓన్లీ థర్డ్ కేసులోనే కదా, సో బయట రాకుండా థర్డ్లోనే రాసేస్తున్నాను డైరెక్ట్గా. థర్డ్ కేసులో ఫస్ట్ నాకు డివ్ ట్యాగ్ కావాలి. థర్డ్ కేసులో డివ్ ట్యాగ్ కావాలి కాబట్టి సెట్లే కదా, అపెండ్లో ఏమి లేదు కదా. div tag equal to document dot create element of div. సో దీనికి attribute యాడ్ చేయాలి. div tag dot set attribute. attribute ఏముంది, క్లాస్ డ్రాప్ డౌన్. సో ఈ ట్యాగ్ క్రియేట్ అయిపోయింది. ఈ ట్యాగ్ మళ్ళీ చిల్డ్రన్ ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. ఓకే, సో ప్రతిసారి ఇది రాయకుండా ఒకదానికి రాసేసి లూప్ పెట్టుకోవచ్చుగా. సో డైరెక్ట్ లూప్లో రాస్తాను. ఇక్కడ నాకు మళ్ళీ లూప్ కావాలి కాబట్టి అది ఇది మ్యాచ్ అవ్వకూడదు కాబట్టి జే తీసుకుంటాను. var j equal to
జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కదా కావాల్సింది 3 జే ప్లస్ ప్లస్ అంటే 3 టైమ్స్ నేను యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేయాలి. ఓకే, సో లెట్ పెట్టుకుంటున్నా రీప్లేస్ అవ్వకుండా. లెట్ k tag is equal to document dot create element of anchor tag కదా a tag. సో a tag దీనికి రెండు ఉన్నాయి, href ఒకటి క్లాస్ ఒకటి. సో 2 attributes క్రియేట్ చేయాలి. క్లాస్ ఏంటి, డ్రాప్ డౌన్ ఐటమ్. అలానే ఐడి ఉంది, href ఉంది కదా. href లో హ్యాష్ హ్యాష్. ఓకే, సో యాంకర్ ట్యాగ్ అయిపోయింది. దాని లోపల టెక్స్ట్ ఉంది కదా, సో టెక్స్ట్ నోడ్ కావాలి. టెక్స్ట్ నోడ్ ఇక్కడ క్రియేట్ చేశారు, ఇక్కడ క్రియేట్ చేశారు. నాకు లింక్ 1 లింక్ 2 అలా ఉన్నాయి కదా, నంబర్స్ కావాలి కాబట్టి ఆ సిరీస్ వాడుకున్నాను. నాకు ఇక్కడ జే వాల్యూ కదా, ఫర్ లూప్లో జే ఉంది కాబట్టి లింక్ 1 లింక్ 2 అలా J3 దాకా. దీనికి లెట్ పెట్టుకుంటున్నాను, లేదంటే 5 వచ్చింది. ఫస్ట్ ఈ టెక్స్ట్ని యాంకర్ ట్యాగ్ యాడ్ చేయాలి. ఏ ట్యాగ్ డాట్ అపెండ్ చేయాలి. సో దీనికి టెక్స్ట్ క్రియేట్ అయిపోయింది. సో ఎవ్రీ టైం యాంకర్ ట్యాగ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ని ఈ డివ్కి యాడ్ చేయాలిగా, దాని పేరెంట్ డివ్, దీనికి యాడ్ చేయాలి. సో డివ్ ఎక్కడ ఉంది, ఇక్కడ డివ్ ట్యాగ్. డివ్ ట్యాగ్ డాట్ అపెండ్ చేయాలి. ఎక్కడైనా యాడ్ చేయడం అంటే అపెండ్ చేయడం. ఎవరిని, ఏ ట్యాగ్ని. ఏ ట్యాగ్ని యాడ్ చేయాలి. సో కేస్ 3లో ఉన్న ఈ పార్ట్ అయిపోయింది. ఓకే, సో డివ్ ట్యాగ్కి యాంకర్ ట్యాగ్ యాడ్ చేశారు. ఇప్పుడు ఈ డివ్ ట్యాగ్ని నేను ఎల్ఐ ట్యాగ్ యాడ్ చేయాలి. ఎల్ఐలో యాంకర్కి ఇప్పుడు దాకా యాడ్ చేసింది, విధంగా చేయలేదు. ఎల్ఐ ట్యాగ్కి ఏ ట్యాగ్ యాడ్ చేసాం, ఇది యాడ్ చేయలేదు ఇంకా. సో ఏ ట్యాగ్ తర్వాత ఇది యాడ్ చేయాలి. అప్పుడు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తుంది కాబట్టి ఇక్కడ లైన్ నెంబర్ ఎక్కడ వాల్యూస్ ఇవా యాట్రిబ్యూట్సా విడిగా రాసుకోవచ్చు, సపరేట్ రాసుకోవచ్చు. సేమ్ ఉంటే నేను లూప్ చేయాలి, సేమ్ ఉంటే లూప్ చేసుకుంటాం. డిఫరెంట్గా ఉంటే డైరెక్ట్ యాడ్, వేరే ఆప్షన్ లేదు. సో లూప్ అంతా అయిపోయాక డివ్ వస్తుంది, ఆ డివ్కి యాంకర్ ట్యాగ్ యాడ్ చేయాలి. డివ్ ట్యాగ్ యాడ్ చేయాలి ఎల్ఐకి. సో ఎల్ఐకి ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుందంటే అది యాడ్ అయ్యాక వస్తుంది
ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే దానికే రాసేస్తాను. సో ఎల్ఐ ట్యాగ్కి యాంకర్ ట్యాగ్ యాడ్ చేస్తాను. అలానే ఇక్కడ కూడా యాంకర్ ట్యాగ్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ యాంకర్ ట్యాగ్ మాత్రం వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి యాంకర్ ట్యాగ్తో పాటు ఇంకోటి ఎక్స్ట్రా వస్తుంది. సో డివ్ ట్యాగ్ append child of div tag. సో కామన్గా ఉంటేనేమో కింద రాసుకుంటాం, డిఫరెంట్గా ఉంది కాబట్టి రెండిట్లో దేని దానికి రాసేస్తాం. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి నాకు, యాంకర్ ట్యాగ్, డివ్ ట్యాగ్. వేరాజ్ హియర్ ఓన్లీ 1 ఆప్షన్, అందుకని దీన్ని ఇక్కడ రాసేసి షేర్ చేసి లాస్ట్ దాంట్లో డ్రాప్ డౌన్ కావాలి కదా, లింక్ నెంబర్ కాకుండా. ఈ రెండింటికి అయితే లింక్ 1, లింక్ 2. సో దీనికి మాత్రం డ్రాప్ డౌన్ లింక్ రావాలి. ఈ డ్రాప్ డౌన్ లింక్ ఈ యాంకర్ ట్యాగ్ టెక్స్ట్ కదా, థర్డ్ యాంకర్ ట్యాగ్కి 3 అయినప్పుడు ఇచ్చే యాంకర్ ట్యాగ్ ఇది. సో దీనికి లింక్ టెక్స్ట్ ఇది రాశాం కదా, సో ఇప్పుడు ఇది కూడా డిఫరెంట్ వస్తుంది కదా, అందుకని దీన్ని ఏం చేస్తామంటే సో ఇది కామన్గా ఉంది కాబట్టి ఇది ఎలాగో దీని తర్వాత కదా వచ్చేది, మరి ఇదేమో ఇక్కడికి వెళ్తుందంటే ఇది దాని కింద ఉండాలిగా. సో అప్పుడు ఏం చేస్తామంటే కట్ చేసేసి ఎలాగో లాస్ట్లో చేస్తాం కదా దాన్ని ఇక్కడ పెట్టేస్తాం. అని ఇక్కడ పెడితే ఎల్ఐ ట్యాగ్ రాదు కదా, సో ఈ ఆప్షన్ కూడా కుదరదు, రెండింటిని అక్కడ పెట్టాల్సిందే ఒకేసారి. టూ లైన్స్ రెండిట్లో పెట్టాలి. ఏ ట్యాగ్ సెట్ అట్రిబ్యూట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఏ ట్యాగ్కి టెక్స్ట్ క్రియేట్ చేసి యాడ్ చేశాను, ఇక్కడ ఏ ట్యాగ్కి టెక్స్ట్ క్రియేట్ చేసేసి యాడ్ చేస్తాను. అయితే ఇక్కడ టెక్స్ట్ నాకు ఇలా నెంబర్ ఉండకూడదు, తీసేసి డ్రాప్ డౌన్ లింక్ ఉండాలి. థర్డ్ దానికి డ్రాప్ డౌన్ ఎక్స్పాండ్ చేస్తే లింక్ 1, లింక్ 2. సో ఇక్కడ బూట్ స్టాప్లో ఇక్కడ ఏదైతే వచ్చిందో యాస్టీజ్ వచ్చింది. సో ఇది రావడం కోసం మనం ఏం చేసాం, కోడ్ రాసాం, HTML కోడ్ రాసాం బాడీలో. అసలు ఇక్కడ బాడీలో ఏం లేదు. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ క్రియేట్ HTML pages dynamically. For creating HTML pages dynamically, we use DOM. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వీడియో కూడా పెట్టాను, నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, డౌట్ ఉన్నప్పుడు వీడియో చూసుకోండి. సో మీరు ఇంకో పేజ్ తీసుకోండి, ఇంకో పేజ్లో ఈ మెనూ బార్ అని కాకుండా మీకు అకార్డియన్స్ ఇలా డిఫరెంట్గా బూట్ స్టాప్లో మొత్తం DOMతో ట్రై చేయండి. ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. డౌట్ ఉన్నప్పుడు అడగండి.